వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారులతో అమిత్ షా భేటీ, సరిహద్దులు విమానాశ్రయాల్లో భద్రతపై చర్చ. యుద్ధం నేపథ్యంలో ఏపీ తెలంగాణ కీలక నిర్ణయం, ఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, ఐపీఎల్ వారం పాటు వాయిదా. ప్రార్థనా మందిరాలపై దాడులు చేయలేదని పాకిస్తాన్ అబద్ధం చెప్పిందని, తప్పుడు ప్రచారం చేస్తోందని విదేశాంగ కార్యదర్శి మిస్రీ అన్నారు. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని అన్నారు. సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుటిల యత్నాలు చేస్తోందన్నారు. పూంచ్లోని ఓ స్కూల్పై పాక్ దాడి చేసిందని, ఈ దాడిలో 2 విద్యార్థులు చనిపోయారన్నారు మిస్రీ. గురుద్వారాలు, ఆలయాలు, స్కూళ్లు లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుందన్నారు. భారత్ చేసిన ప్రతి దాడిలో పాక్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్ కవ్వింపులకు పాల్పడిందని, తంగ్ధర్ ఏరియాలో పాక్ దాడులు చేసిందని తెలిపారు. డ్రోన్ శిథిలాల పరిశీలన జరుగుతుందని, డ్రోన్లు టర్కీకి చెందినవిగా ప్రాథమికంగా తెలిసిందన్నారు. On Pakistan claims that they did not target or attack any religious places. You would recall that yesterday I shared with you an incident related to the attack on a Gurdwara in Poonch. Instead of owning up to these attacks, Pakistan made the preposterous and outrageous claim that it was the Indian armed forces and the Indian Air Force that was targeting cities like Amritsar and trying to put the blame on Pakistan. This is nothing but a desperate attempt by Pakistan to disown its acts of aggression, but it is also true to type in its effort to deceive and mislead the world. It will not succeed. పాకిస్తాన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవైపు భారత్తో యుద్ధం జరుగుతుంటే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. పాక్ జెండాలను తగిలించుకొని బలూచ్ జెండాలు ఎగరవేస్తున్నారు స్థానిక ప్రజలు. తమ వనరులు పాకిస్తాన్ దోచుకుంటుందని ఆరోపిస్తున్నారు. తమ సంపద తమకే సొంతమని పునరుద్ఘాటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పాక్కు వ్యతిరేకంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరిట ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇండియా పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు సరైన అవకాశమని బలూచిస్తాన్ ఆర్మీ భావిస్తోంది. वतन माते बलूचिस्तान आज भी वतन मा दहशतगर्द 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 ఉగ్రవాదం అంతానికి సిపిఎం సహకరిస్తుందని, అయితే ఉద్రిక్తతల నివారణకు చర్యలు చేపట్టాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తగ్గించి సాధారణ జనజీవన పరిస్థితికి తీసుకురావాలని సూచించారు. శాంతి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే అందుకు ధీటుగా బదులు ఇవ్వాలన్నారు. అమాయకుల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. And measured strike, as explained by the representative of the central government, Mr. Rajnath Singh. He claimed that the purpose with which this strike was carried out, which is named Operation Sindoor by Indian Defence Forces, could achieve its goals which was set before this Operation Sindoor was being launched. Therefore, CPIM representative in the all-party meeting yesterday, Comrade John Vitras, our Rajya Sabha leader, he demanded that since the central government and defence ministry states that the purpose of the strike is being achieved, then the approach has to be for de-escalation. All efforts should be now focused to restore normalcy. There should be efforts to build pressure on Pakistan so that Pakistan government would be handing over the terrorists who have murdered 26 innocent people in Pakistan.
పేదరికం వల్ల ఎవరికి చదువుకోలేని పరిస్థితి రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేదలను పైకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలన్నారు. సరైన సమయంలో సరైన గైడ్లైన్స్ ఇస్తేనే పైకి వస్తారని అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎక్కువ మంది పిల్లలను కంటే ఇన్సెంటివ్స్ ఇస్తానన్నారు చంద్రబాబు. పెద్ద కుటుంబం ఉంటే ఎక్కువ వసతులు కల్పిస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ఒక్కొక్క ₹1,00,000 బ్యాంక్ డిపాజిట్ కూడా నలుగురికి చేస్తాను. రేపు చదివించేటప్పుడు ₹15,000 కూడా వస్తుంది వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే ఓసారి ఇప్పుడంతా కూడా జనాభా తగ్గిపోయే సమయంలో పిల్లలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు పాపం కష్టపడ్డాడు. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం. పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోతేనే ఆ పిల్లలందరికీ. టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో అక్రమ కేసులు బనాయించారని వైసీపీ నేత సజ్జల ఆరోపించారు. సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారన్నారు సజ్జల. రెడ్ బుక్ పాలన పేరుతో వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెట్టడం టీడీపీకి పరిపాటిగా మారిందన్నారు. టీడీపీ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు తరిమి కొడతారని సజ్జల హెచ్చరించారు. గతంలో కూడా చెప్పాము. అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందువల్ల నేను ఇక్కడ లేను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందే ఇచ్చాం. అయినప్పటికీ మళ్ళీ పిలిచారు. సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం, ఆక్రోశం వస్తుంది. ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది. కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడారు. కానీ దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము. అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము. బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి. ఉంటేనే ఇప్పుడు రియాక్షన్ ఎవడన్నా, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు, అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు, అన్ని రకాలుగా ఉంటారు. అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి. అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండదు. బట్ రెండు కరెక్ట్ కాదని చెప్తాం. ఇప్పుడు కూడా అదే చెప్పాను. గతంలో కూడా P4 విధానం ద్వారా గిరిజన యువతకు అత్యుత్తమ క్రీడా సదుపాయాలు కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటీ చర్యలు తీసుకుంటుందని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. అరకు, డుంబ్రిగూడ ట్రైబల్ స్పోర్ట్స్ స్కూళ్లకు కేటాయించిన స్థలాలు పరిశీలించారు. అల్లూరు జిల్లాలో ప్రణాళికాబద్ధంగా క్రీడలను అభివృద్ధి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి నోచుకోలేదని రవి నాయుడు ఆరోపించారు. ఆమ్లెట్ పోస్ట్ ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అవసరమైతే సపోర్ట్ చేస్తారు, కూడా వస్తారు. అంటే ఫెడరేషన్స్, అసోసియేషన్స్ కూడా ఆహ్వానించారు. ఆమ్లెట్ పోస్ట్ ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అవసరమైతే సపోర్ట్ చేస్తారు, కూడా వస్తారు. అంటే ఫెడరేషన్స్, అసోసియేషన్స్ కూడా ఆహ్వానించారు. మీటింగ్ కాల్ చేసి అసోసియేషన్స్ మీటింగ్ కాల్ చేసి మనం మొదటి నుంచి ఏంటంటే వెనకబడిన వర్గాలను డెవలప్ చేయాలని మన వర్షం మాటలకి పరిమితం. వాళ్ళని పిలవండి. ఈ ఏరియాలో మీకు మన ప్లేయర్ వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టండి, పెడలు చెప్పండి. ముందు వాళ్ళకి ఏం చేసామనేది. భారత్ మత సామరస్యానికి ప్రశాంతతకు చిహ్నంగా ఉందన్నారు చినజీయర్ స్వామి. దీన్ని ఆసరాగా చేసుకుని పాక్ దుశ్చర్యలను పాల్పడుతుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం తన అస్తిత్వాన్ని సంరక్షించుకుంటుందన్నారు చినజీయర్ స్వామి. ఏలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 36వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఎవరిని అనవసరంగా ఉద్రిక్తపరిచేటటువంటి దేశం కాదు. అంతేకాదు అందరికీ కూడా చేతులు చాచి స్వాగతం పలికేటటువంటి దేశం. వేల సంవత్సరాలుగా మన చరిత్ర దాన్ని మన నిరూపణ చేస్తోంది. ఈ దేశంలో నావాడు పరాయివాడు అనే తేడా లేకుండా, నా మతం మరొక మతం అనేటటువంటి ఒక వివక్ష లేకుండా ఎవరొచ్చినా అతిథిగా స్వాగతించి వారిని ఆదరించినటువంటి దేశం. అయితే ఈ దేశానికి ఉండే ఈ స్వభావాన్ని ఆసరాగా తీసుకొని, దీన్ని బలహీనతగా తీసుకొని ఈ దేశానికి వచ్చినటువంటి వ్యక్తులు అందరూ దీన్ని తమ యొక్క స్వార్థ కలాపాలకి వాడుకోవడం,
ఇక్కడ ఉండేటువంటి వారిని అణచడం, వీరి సెంటిమెంట్స్ మీద దెబ్బతీయడం ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే అది ఈవేళ పరాకాష్ఠ స్థితికి చేరి జాతిని, మతాన్ని ప్రశ్నించి వ్యక్తిని సంహరించేటటువంటి ఒక దుస్థితికి దారితీసింది. అలాంటి దానికి ఎప్పుడో సమాధానం చెప్పి ఉండాల్సింది మన దేశానికి కనీసం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. ఇన్నాళ్ళకి తిరిగి మళ్ళీ మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశం తన యొక్క అస్తిత్వాన్ని సంరక్షణ చేసుకునేటటువంటి కృషికి నాంది పలికింది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం క్రీడా వికాసానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల కోటా 3% పెంచారన్నారు. గత వైసీపీ హయాంలో క్రీడా రంగాన్ని నాశనం చేశారని నసీర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక క్రీడాకారులకు మంచి రోజులు వచ్చాయన్నారు. స్టేడియం దాదాపు 18 ఎకరాలతో చాలా అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి క్రీడా ప్రాంగణం బీఆర్ స్టేడియం. దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా క్రీడా ప్రాంగణాన్ని స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖేలో ఇండియా ద్వారా కానీ, అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కానీ దీన్ని సమీకృతంగా ఒక డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఒకటి కాంప్లెక్స్, దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాల్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజామాబాద్ కాంగ్రెస్ నేత యలమంచిలి శ్రీనివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులకు సమాధానం చెప్పకపోవడంతో శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. ముగ్గురు మంత్రులున్న ఖమ్మంలో అభివృద్ధి శూన్యమని డిప్యూటీ సీఎం భట్టి అబద్ధపు హామీలు ఇచ్చారు. కేటీఆర్ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్న అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి అబద్ధపు హామీలు అఫిడవిట్లు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే ప్రజలను నట్టేటా ముంచారన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. తల్లాడ మండలం మిట్టపల్లిలో రాయల శేషగిరిరావు విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. మా దానిలో చాలా మంది మేధావులు ఉన్నారు. కేసీఆర్ గారి కంటే మాకు చాలా తెలివి ఎక్కువ ఉంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని మా మేధస్సునంతా కరిగించి సంపద పెంచి అన్నీ అమలు చేస్తాం, 100 రోజుల్లోనే చేస్తాం అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు గల్లీలో ఇచ్చారు. మరి ఏమైంది? ఈరోజు 17 నెలల తర్వాత ఉన్న ప్రోగ్రాంలే పోయినాయి, ఉన్న స్కీములే పోయే పరిస్థితి. కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం మాతా శిశు మరణాలను తగ్గించి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ సహాయం చేసే ఒక చక్కటి కార్యక్రమం. చివరికి దాన్ని కూడా ఊడగొట్టారు. 12,000 రూపాయలు, 13,000 రూపాయలు, మగపిల్లడు పుడితే 12,000, ఆడకూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని 1,000 రూపాయలు ఎక్కువ, 13,000 రూపాయలు ఇచ్చే ఒక చక్కటి కార్యక్రమం. దాన్ని కూడా ఎత్తేసినారు. రైతు బంధుని ఆనాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడారో ఒకసారి గుర్తు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మంత్రి కందుల రమేష్ అన్నారు. జాబ్ మేళాలో ఐటీ రంగానికి చెందిన కంపెనీలు అధికంగా వచ్చాయన్నారు. తదుపరి జాబ్ మేళాలో టూరిజం, ఆతిథ్య రంగాలకు సంబంధించిన కంపెనీలను ఆహ్వానిస్తామన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీని ప్రకటించామని గుర్తు చేశారు కందుల దుర్గేష్. కల్పన కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. హోటల్ ఇండస్ట్రీ కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, వీటి ద్వారా కూడా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి ఎక్కువ ఐటీ కంపెనీలు వచ్చినాయి. వాటితో పాటు నెక్స్ట్ జరిగేటువంటి జాబ్ మేళాలో నేను టూరిజంకి సంబంధించినటువంటి సంస్థలను కూడా తీసుకొస్తాను. అప్పుడు మీరు ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అవకాశాలు దొరికేదానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కూడా ఈ మధ్య కాలంలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టూరిజం అనేటువంటి సబ్జెక్ట్ను కూడా పెట్టారు. అలా చాలా కాలేజీల్లో వాటిని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ సంబంధించి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా చేస్తాం. గతంలో ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు దండుకున్నటువంటి ఆ ప్రభుత్వం
ఏ రోజు కూడా ఉద్యోగాల కల్పన విషయంలో ఇలాంటి కార్యక్రమాలను కానీ ఇతర కార్యక్రమాలను కానీ చేపట్టనటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించేటటువంటి మా అందరి యొక్క బాధ్యత ఏంటంటే ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే ఇంత పెద్ద స్ట్రైక్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో అవన్నీ నెరవేర్చడమే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కానీ అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ పైనుండి మనకి అన్నీ చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన కానీ. మహిళా శక్తి పెరిగితే దేశ శక్తి పెరుగుతుందని హోంమంత్రి అనిత అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ వంటి సంస్థలు బాలిక సాధికారత కోసం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ఆడపిల్లల ప్రతిభ కొనియాడదగినదని అనిత అన్నారు. పెట్టే పరిస్థితి కానీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలా మంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్తే మీకు ఇన్ని రోజులు ఇంత చదువుకుని డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్తోనే బాధపడలేక ఇంట్లో వాళ్ళు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో వెనకాల నుంచి ప్రెజర్ పెడుతుంటే వాళ్ళ బాధలు భరించలేక ఆఖరికి కొన్ని సందర్భాల్లో చిన్న బెట్టింగ్ యాప్లు కూడా అలవాటు పడిపోయి చిన్న వచ్చే అమౌంట్లు కూడా అలవాటు పడిపోయి అధిక మొత్తంలో నష్టపోయి సూసైడ్లు చేసుకునే పరిస్థితుల వరకు కూడా యువత వచ్చారంటే నిజంగా కొన్ని సందర్భాల్లో అనుకుంటాం ఇది పాలకుల తాలూకా అంటే పాపం అనే అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ కంపల్సరీగా జాబ్ మేళాలు నిర్వహించి ఉన్న ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్ కి సంబంధించి ఆ హెచ్ఆర్ని బతిమాలుకునో బెదిరించుకునో ఏదో రకంగా ఇక్కడ కూర్చోబెట్టుకొని డెఫినెట్ గా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి అనే ఒకే కృత నిశ్చయంతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పనిచేసిన తీరు కూడా ఒకసారి మనందరూ కూడా ప్రశంసించాలి. లాస్ట్ 5 years లోని కూడా జాబ్ మేళాలు పెట్టే పరిస్థితి. ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆందోళన చేపడతామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు హెచ్చరించారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం పనిచేసిన కూలీలకు ప్రతి వారం బిల్లులు చెల్లించాలన్నారు. గత 5 వారాలుగా బిల్లులు చెల్లించకుండా ఉపాధి కూలీలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు లేక ఉపాధి కూలీలు వడదెబ్బకు గురవుతున్నారని ఆరోపించారు. అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దీన్ని ఎత్తేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనకు 3 నెలలు పనిచేసిన బిల్లులు రాలే. కేంద్ర బడ్జెట్లో 1,00,000 కోట్లు కేటాయించినటువంటి బడ్జెట్ మనకు 100 రోజులు అందరికి పని పెడితే 350 రూపాయల కూలి అందరికి కావాలంటే బడ్జెట్లో 2,00,000 కోట్లు కావాలా. కానీ 86,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించినాడు. ఫిబ్రవరిలో 10%, మార్చిలో 20%, ఏప్రిల్ మేలో 30% మనం పనిచేస్తే ఎండాకాలంలో గట్టిగా ఉంటుంది కాబట్టి కూలి గిట్టుబాటు కాదు, చేతులు బొబ్బలేపుతూనే పని జరగడం లేదని మనం ఆ రోజు పోరాడి సాధించినాం. మనం 100 రోజులు పని చేస్తే 100 రూపాయలు పని చేస్తే 30 రూపాయలు కలిసి వస్తుంది. ఇది ఎత్తేసినాడు. ఇప్పుడు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్లు ధర్నాకు దిగారు. ప్రభుత్వం అమలు చేయబోతున్న 9 రకాల పాఠశాలల వ్యవస్థ అసంబద్ధంగా ఉందన్నారు. ఈ వ్యవస్థను అమలు చేస్తే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మొత్తం నిర్వీర్యమవుతుందన్నారు. తద్వారా ఉన్నత పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ధర్నాలో పలు డిమాండ్లను పరిష్కరించడం చేస్తున్నాం. అసంబద్ధ పాఠశాల విధానాలను రద్దు చేయాలని, 12వ PRC కమిషన్ను ఏర్పాటు చేయాలని, IRను ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 3 DAలను విడుదల చేయాలని, 11వ PRC ఆర్థిక బకాయిలను వెంటనే మంజూరు చేయాలని, సంపాదిత సెలవును నగదును మంజూరు చేయాలని ఈ డిమాండ్లతో మేము ఈనాడు ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. మరి ముఖ్యంగా పాఠశాల పరిరక్షణ కొరకు ఈ అసంబద్ధ పాఠశాల విధానాలను రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం 117 జీవో ద్వారా 6 రకాల పాఠశాలను ఏర్పాటు చేస్తే దరిదాపులో 6,000 ప్రాథమిక పాఠశాలలు మూతబడి 7,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి 10 లక్షల ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి రావడం జరిగింది.
మరి 6 రకాల పాఠశాలను ఏర్పాటు చేయడం వలన అంత ప్రమాదం జరిగితే ఈనాడు ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలను ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము 117 జీవో రద్దు కోసం 100 రోజుల కార్యాచరణను ఏర్పాటు చేసి మేము ఉద్యమం చేస్తే మేము అధికారంలో రాగానే ఈ 117 జీవోను రద్దు చేస్తానని ఈ కలెక్టరేట్ కార్యాలయం. తిరుపతి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, జనాల కోరికలు నెరవేరాలని గంగమ్మ తల్లిని ప్రార్థించినట్లు వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తన కుమారుడు భూమన ఆధ్వర్యం రెడ్డితో కలిసి అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. మే నెలలో 7 రోజుల పాటు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ గంగ జాతరలో పార్టీ పెద్దలు అలానే ఇతర నగర ప్రముఖులతో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి ప్రజానికం పైన అమ్మవారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అమ్మవారి కృపా కటాక్షం ఉంటేనే తిరుపతి నగరం మరింత అభివృద్ధి చెందుతుందని నమ్మేటటువంటి భక్తుల్లో నేను ఒక్కడిగా ఆ నమ్మకాన్ని ఇనుమడింపజేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు మరోసారి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే నెలలో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయింది. 35 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినా కూడా ప్రేక్షకుల్లో అదే క్రేజ్ కనిపిస్తోంది. నిర్మాత అశ్విని దత్, దర్శకుడు రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి, యువతరం కలల రాణి శ్రీదేవి కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. 1990లో ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తెలుగు చిత్ర ప్రపంచంలోనే ఈ చిత్రం ఓ అందమైన అద్భుతమైన కావ్యంగా నిలిచింది. మే 9న రిలీజ్ అయిన ఈ మూవీపై ప్రేక్షకుల మాట ఏమిటో ఓసారి తెలుసుకుందాం. మూవీస్కి మరియు అశ్విని దత్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎందుకోనంటే జగదేక వీరుడు అతిలోక సుందరి ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేసి మా అందరికీ కూడా ఇంతటి ఆనందాన్ని పంచినందుకు, ఇంత గొప్ప సినిమాని థియేటర్లో చూసే అనుభూతిని మా అందరికీ కలిగించినందుకు నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది. పిక్చర్ క్వాలిటీ కానీ, సౌండ్ మిక్సింగ్ కానీ, డిటిఎస్ మిక్సింగ్ కానీ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. ఫిల్మ్ ఏదైతే అవుట్పుట్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగానే ఇలాంటి గొప్ప పాత చిత్రాలన్నీ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్కి దగ్గర చేయడం ద్వారా నిజంగానే ఆ సినిమా యొక్క గొప్పతనం, ఆ కథ, ఆ కథనం, ఆ సంగీతం, ఆ పాటలు, మాటలు అన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యే విధంగా ఇలాంటి గొప్ప చిత్రాలని మళ్ళీ రిలీజ్ చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. బ్రహ్మాండంగా పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఈరోజు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూస్తుంటే చిరంజీవి మళ్ళీ పుట్టాడు. అసలు ఆ సినిమా కొరియోగ్రఫీ రాఘవేంద్రరావు గారు, దత్ గారు ఇలాంటివి మంచి మంచి డైరెక్టరేషన్లో ఈరోజు చిరంజీవి గారు అద్భుతంగా నటించారు. మాకు మళ్ళా పాత రోజులు గుర్తొచ్చాయి. కూడా మా స్నేహితులతో కలిసి తిరుపతిలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాగా రావడం జరిగింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో వెళ్ళడం జరిగింది ఈ సినిమా. ఈరోజు అదే సినిమా స్నేహితులతో కలిసి అందరితో ఎంజాయ్ చేస్తూ తిరుపతి కృష్ణదేజ థియేటర్, ఇంతకుముందు రామరాజ్ థియేటర్ అనే వాళ్ళ థియేటర్ని అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశామండి. జై చిరంజీవి, సూపర్. జై చిరంజీవి, జై చిరంజీవి. సినీ ఇండస్ట్రీలో చిరంజీవిని తన్నేవాడు ఎవడలేడు, ఇంతవరకు పుట్టలేదు. కానీ విని ఎరగని రీతిలో రాఘవేంద్రరావు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించినాడు. ఫ్యాంటాస్టిక్గా ఉంది సినిమా. ఇలా ఏ హీరో కూడా ఇంకా 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 4 తరాల పైన 5 తరాల పైన చిరంజీవిలాగా నటించే యాక్టరు పుట్టడు కూడా. విజయవాడ దర్శనానికి పోవాలని ఏదో ట్రైన్ టికెట్ లేట్ అయ్యే కొందరికి, అందుకని సినిమాకి వస్తుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రము. నైస్. శ్రీదేవి యాక్టింగ్ సూపర్గా ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఫిలిం మరీ చరిత్రలో రాబోదు. సూపర్గా ఉంది సినిమా. ఇప్పటికీ అప్పుడు 90s డేస్లో వెళ్ళిపోయినాం. సూపర్. అప్పటి నుంచి ఇప్పటికి సినిమా హైలైట్ సినిమా. చాలా బాగుంది. శ్రమైక జీవన సౌందర్యానికి షరాబు లేడన్నది ఓ నానుడి. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పగలంతా పనులకు వెళ్ళి వచ్చి శ్రమను మర్చిపోయేలా చేసేవి చిడుతల రామాయణాలు, భాగవతాలు, నాటకాలు. ప్రజల మనస్సు రంజింపచేసే వీధి నాటకాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి.
సినీ పాశ్చాత్య పోకడలకు తోడు టీవీ సీరియల్స్కు అలవాటు పడటంతో నాటకాల ప్రాధాన్యం తగ్గింది. అయితే కళనే నమ్ముకుని జీవిస్తున్న కళాకారుల జీవితాలు రోడ్డున పడ్డాయి. రోజు రోజుకు కనుమరుగవుతున్న ఈ కళను పునరుద్ధరించేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. చిరుతల రామాయణం కళాకారులతో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. శ్రమిక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేదన్న మాటను తలుచుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చిరుతల రామాయణాలు భాగవతాలు గుర్తుకొస్తాయి. అలనాడు పాశ్చాత్య ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో చిరుతల రామాయణం అంటే అమోహమైన భక్తి ఉండే ప్రజలలో భక్తి పారవశ్యం పెంపొందింపుకొని వాళ్ళ శ్రీరాముడు కానీ దశరథుడు కానీ వాళ్ళ చెంతన చేరి వేషాధారణ వేసి వాళ్ళ దగ్గరికి ప్రజలు వాళ్ళు మొక్కుకుని వాళ్ళ కష్టాలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉండేది. అయితే సినీ పాశ్చాత్య నాగరికత రావడంతో వల్ల ఈ చిరుతల రామాయణాలు కనుమరుగయ్యాయి. ఈ చిరుతల రామాయణం కనుమరుగవడంతో వల్ల చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ కూడా అలాంటి కళాకారులు మళ్ళీ పుట్టుకొచ్చి వాళ్ళ మళ్ళీ కూడా అదే చిరుతల రామాయణాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ఇవాళ ఒక సంస్థ అయితే ఆర్గనైజేషన్ కంకణం పట్టుకుని దీంతో ఇవాళ చిరుతల రామాయణాలకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకైతే ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ జానపద కళ సంబంధించి అయితే కృపదానం సంబంధించి ఆయన ఒక కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి రాష్ట్రం నుండే కాదు చాలా చోట్లకి వెళ్ళి వల్ల ఈ చిరుతల రామాయణ కళాకారులు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అసలు ఈ చిరుతల రామాయణాలు ఎందుకు మరుగున పడుతున్నాయి ఏంటి విషయాలు ఆయన వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పు బాబు, అసలు ఒకనాడు మీరు వేషాధారణ వేస్తే శ్రీరాముడు అనుకొని దశరథుడు అనుకొని మీ దగ్గరికి వచ్చి పూజలు చేసేది భక్తులు ఒక పరవహించిపోయేది. ఇప్పుడు ఏమైంది? ఆ కళ ఎందుకు అంతరించిపోయిందంట? అయితే ఆ రోజు పగలంతా కూడా కష్టపడి పనిచేసినటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ఏదైతే సినిమాలు కానీ ఈ టీవీలు కానీ ఈ సెల్ ఫోన్లు కానీ లేనటువంటి కాలం లోపల పగలంతా కష్టపడి శ్రమపడి పనిచేసే జీవులందరూ కూడా సాయంత్రం కాలం లోపల ఆ కష్టపడి పనిచేసినటువంటి అలసట శ్రమ ఏదైతే ఉందో అది తీరడానికి ఈ యొక్క ఇతిహాసాలైనటువంటి రామాయణము మహాభారత కథలను ఈ చిరుతల రూపకంగా కానీ నాటకంగా రూపకంగా కానీ ప్రదర్శించేవారు. అలాంటి ప్రదర్శనను చేసినా చూసినా విన్నా మోక్షం పుణ్యం కలుగుతుంది. వారి యొక్క శారీరక శ్రమ కూడా తీరుతున్న ఉద్దేశంతో అనేకమైనటువంటి జన్మలందరూ కూడా వచ్చేసి వారికి ఆ కార్యక్రమాలు చూసేవారు, వేసేవారికి కూడా ఆనందంగా ఉండేది. అయితే రాను ఏమైందంటే ఈ కార్యక్రమము ఈ సీరియళ్ళు సినిమాలు ఇవన్నీ కూడా వెనకట చేసినటువంటి ఈ నాటకాల ద్వారానే సినిమాలు వచ్చేసినాయి. ఆ నాటకాల ద్వారానే సీరియల్స్ వచ్చేసినాయి. అయితే అందులో సంగీతం కానీ అది కానీ చూసేసి జనము కొంతవరకు ఇది మరుగున పడ్డప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అదే వెనకటి జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకురావాలి. మరుగున పడినటువంటి కళలు ఈ జానపద కళలు ఇతిహాసాలు రామాయణ మహాభారత కావ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మళ్ళీ ఆ గ్రామాల్లోపట నేను ఒక చిరుతల రామాయణ పంతులుగా ఒక గ్రామాన్ని ఎన్నుకొని అందులో 50 మందిని భక్తులను తీసుకొని వారికి 41 రోజు వాళ్ళకి ప్రాక్టీస్ చేయించేసి వారికి చివరిగా 4-5 రోజులు ఈ కార్యక్రమాన్ని స్టేజ్ మీద చేయించడం జరుగుతుంది. చెప్పండి సార్, మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఈ కళాకారులను ఒక దగ్గరికి చేర్చి మళ్ళీ ఈ రామాయణానికి సంబంధించి బాగోతుందని మళ్ళీ పునర్వైభవం తీసుకొని ఉన్నారా? చిరుతల రామాయణం వేరు, చిరుతల భజన వేరు. ఇది చెర, వేరే భాషల్లో చెర అంటే చేతులు, మన దగ్గర కరములు అంటే చేతులు. అయితే చర్వడంతో ఇవి లేని కాలంలో చర్చేవాళ్ళు, చప్పట్లతో ఇది ఆడేవాళ్ళు. ఇప్పుడు ఈ చిరుతలను తీసుకొని వాడుతున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే భారతదేశంలో జయాపసేనాని ప్రతాపరుద్రుని కాలం నుంచి కూడా ఇది భారతదేశంలో విస్తృతంగా ఉండింది. కానీ కాలక్రమేణీ సాంకేతికపరమైనటువంటి రావడం వల్ల ఇది కొద్దిగా వెనుకబడ్డప్పటికీ ఇంకా అక్కడక్కడ బతికే ఉన్నది అనేటువంటి విషయాన్ని భారత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం, దానివల్ల మన తెలంగాణలో ఇంతమంది చిరుతల భజన కళాకారులు ఉన్నారని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలపడము, వీళ్ళ యొక్క పిల్లలు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చి తద్వారా ఈ కళని ఇంకా బ్రతికేయాలి. ఇప్పటికీ బ్రతికున్నది, ఇంకా బ్రతికేటట్టు చేయాలి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వాలి. భారతదేశంలో ఈ కళ చనిపోలేదు, బతికే ఉన్నది, ఇంకా బతికుంటుంది, తరతరాలైన మన భారతీయ సంస్కృతి లాగానే ఉంటుందనేటువంటి విషయాన్ని తెలపడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మీరు చెప్పండి సార్, ఇప్పుడు మళ్ళీ చిరుతల రామాయణానికి ఎలాంటి గుర్తింపు రానున్నదని చెప్పి భావిస్తున్నారు? ఇది ముందు రానున్న తరంలో ఇంకా దీన్ని బాగా పైకి ఎక్కడికో, ఇది భారతదేశంలో ఎక్కడున్న ప్రతి విలేజ్కి ప్రతి గ్రామంలో కూడా మరి వెళ్ళాలని చెప్పని మేము దీన్ని తీసుకురావడం జరిగింది. మా ఊరిలో మేము 40 సంవత్సరాల నుంచి రామాయణము, మరి లవకుశ, యక్షగానము, బాలనాగమ్మ, మరి హల్లి అర్జున, మోహిని రుక్మాంగద, కనకతార, లవకుశ ఇవన్నీ ఆడుతున్నాము. మరి 40 సంవత్సరాల నుంచి మేము చేస్తూ ఉన్నాము. ఈ మరుగునబడ్డ కాలను వెలికి తీసుకుంటూ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఏదైతే ఉన్నారో అందరూ పిల్లలకు తెలియదు, ఇది టీవీలకు అంకితం అయిపోయారు. టీవీల తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇటువంటి భక్తి ఉన్నటువంటి భక్తి పారవశమైనటువంటి ఈ చిరుతల భజన కానీ మరి రామాయణం కానీ ఇప్పటి పిల్లలకు తెలియదు. సో ఇది పరిస్థితి మొత్తం మీద. అలనాడు ఎంతగానో ప్రసిద్ధి పొందినటువంటి చిరుతల రామాయణ భాగవతాలు వల్ల కనుమరుగైపోయినాయి. వాటిని మళ్ళీ పునరుద్ధరించేందుకైతే మళ్ళీ చిరుతల రామాయణం అని పట్టాభిషేకం అని చేసి వాళ్ళు మళ్ళీ ఈ కళను పోషించుకుంటాం. ఈ కళ ద్వారా మేము చాలా గుర్తింపు పొందినాం. ఈ కళ అనేది ప్రాచీన నాగరికత నుండి వస్తున్నదని, అయితే ఈ కళను మళ్ళీ బతికించుకునేందుకైతే ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని కోరుకుందాం. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా 9 న్యూస్, కరీంనగర్.